అనకాపల్లి జిల్లా రాంబిలి మండలంలోని ఎస్సీజెడ్లో భారీ ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి 2 మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఎగసిపట్టడంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం సెజ్లో ఫార్మా పరిశ్రమలో పేలిన రియాక్టర్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, రాంబిలి మండలం ఎస్సీజెడ్ ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరిగింది. దాదాపుగా 2.5 ప్రాంతంలో ఈ రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు మంటల సైతం కూడా వ్యాపించడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపుగా 30 మంది వరకు కూడా కార్మికులు ఉన్నారు. ఆ లంచ్ టైం కావడంతో వాళ్ళంతా కూడా ఒక చోటే ఉండడంతో ఈ ప్రమాదంలో ఎక్కువగా తీవ్ర గాయాలు పాలవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి 2 మృతి చెందారు. రాంబిలికి చెందిన పూడి మోహన్ తో పాటు కాకినాడకి చెందిన హారిక సైతం కూడా మృతి చెందింది. వీళ్ళిద్దరు మృతదేహాన్ని అనకాపల్లి మార్చికి తరలించారు. మిగిలిన వారందరినీ కూడా గాయపడిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇటు అచ్యుతాపురం అలాగే అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ అలాగే అనకాపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వీరందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించి వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ప్రమాదం గల కారణాల మీద సమగ్ర విచారణ చేసి భద్రతా పరిణామాలు పాటించిన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి హోంమంత్రి అనిత సైతం కూడా స్పందించింది. ఈ ఘటన మీద ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్ కి తరలించాలి, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఫార్మా పరిశ్రమలో ఈ రియాక్టర్లు పేలి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ పరిశ్రమలో భద్రత పాటించడం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నెలల వ్యవధి గడవక ముందే ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా చూసుకున్నట్లయితే గత 2 నెలల క్రితం కూడా ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం జరిగింది. దాంట్లో దాదాపుగా 3 మృతి చెందారు. ఈ రియాక్టర్ పేలిన దాంట్లో 2 మృతి చెందారు. ఎప్పుడూ కూడా అంటే ఈ రియాక్టర్లు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో వీటిని అన్నిటిని కూడా ఎక్కిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏదైనా మిస్గైడ్ అయిందంటే చాలు ఇవన్నీ కూడా రియాక్టర్లు అనేవి పేలుతూ ఉంటాయి. అయితే ఈ రియాక్టర్లు అమర్చే సమయంలో అయితేనేమి కానీ వీటిని ఎక్కించే అంటే ఉష్ణోగ్రతలు సరైన టెంపరేచర్ లో ఉంచడంలో అయితేనేమి కానీ నిపుణులు అనేవాళ్ళు ఉండాలి. కానీ ఫార్మా పరిశ్రమలో నిపుణులకి అయితే ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సి వస్తూ ఉంది కాబట్టి అరకొర సిబ్బందితోనే వీటిలందరినీ నడిపిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్మా కంపెనీలో ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. నిత్యకృత్యంగా ఈ ఫార్మా ప్రమాదాలు ఆగడం లేదు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఫార్మా ప్రమాదాలకు సంబంధించి రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ పరిశ్రమలుగా వీటిని గుర్తించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఫార్మా కంపెనీలే ఈ రెడ్ జోన్ లో అనేవి ఉండడం జరిగింది. వీటి మీద ఎప్పటికప్పుడు తరచూ ప్రమాదాలకు సంబంధించి తరచూ కూడా ఆడిట్ చేయాల్సి ఉంది. అక్కడ అగ్ని ప్రమాదానికి సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆ పరిశ్రమలో వెళ్లే కార్మికులకు ఎటువంటి భద్రతా సామాగ్రి అందిస్తున్నారు, వీటిలన్నిటి మీద ఆడిట్ చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా అటువంటి ఏమీ జరగట్లేదని కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రమాదం మీద సమగ్ర విచారణ జరిపించి మరలా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ ఉన్నవారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ జార్జ్, థ్యాంక్ యూ.